ఈ స్నోలో మేము ట్రెక్కింగ్కి వెళ్తున్నాము, లైక్ ఏ అండర్ గ్రౌండ్ కేవ్ అడ్వెంచర్. ఇన్ -25 degrees Celsius, we are so excited to see that place even though our body is freezing. నార్మల్ ట్రెక్కింగ్ అని వెళ్ళిన మేము ఇంత రహస్యమైన గుహని ఎక్స్ప్లోర్ చేస్తామని అనుకోలేదు. సో లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు మై బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఇది కేవ్, ఇందులోకి ఇది ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ నుండి మనం వెళ్ళాలి. కేవ్ లోపలికి వెళ్ళే ముందు మన హెల్త్ రిలేటెడ్ గురించి ఒక డాక్యుమెంట్ పైన సైన్ చేయాలి. And for the past 7 years, I remember 2 cases of fire. Luckily, nobody died, but imagine what happens if you are inside when it is burning. ఈ గుహ ఎంత చీకటిగా ఉందని తెలుసుకోవడానికి ప్రతి ఒక్క టార్చ్ లైట్ ఆఫ్ చేసాము. లిటరల్లీ మన పక్కకు ఒక పర్సన్ ఉన్నట్టు కూడా కనిపించదు. ఈ గుహ ఎందుకు మూసివేశారనేది ఎవరికి తెలియదు, కానీ మేము ఈరోజు ఆ నిజాన్ని తెలుసుకోవడానికి లోపలికి వెళ్తున్నాం. ఇది చాలా ఏళ్ల క్రితం మూసివేసిన పాత గుహ. ఇక్కడ చాలామంది వర్కర్స్ పనిచేసేవాళ్ళు. కొంతమంది వర్కర్స్ లోపలికి వెళ్ళి తిరిగి రాలేదని చెబుతున్నారు. మేము లోపలికి వెళ్తున్న కొద్దీ చీకటి అనేది పెరుగుతుంది. ఈ గుహని చాలామంది కలిసి తవ్వించారు ఫర్ ఫాసిల్స్ అండ్ రీసెర్చ్ పర్పస్. ఆఫ్టర్ గెట్టింగ్ మెనీ రిసోర్సెస్ ఈ గుహని ఇలానే వదిలేశారు. అప్రాక్సిమేట్లీ ఇది 50 kilometers కేవ్. This bridge has been constructed within 3 days with 15 people. After 3 hours, we took a break here. రీసెర్చర్స్ ఈ కేవ్లో 15 వెరైటీస్ ఆఫ్ ఫంగస్ ఉన్నాయని తెలుసుకున్నారు. అందులో ఇదొకటి. దీన్ని తినొచ్చంట. ఇక్కడ ఒక స్మాల్ రివర్ కూడా ఉంది. దాని నుండి వచ్చిన వాటర్ని ఫిల్టర్ అయ్యి ఇక్కడ స్టోర్ అయ్యేలాగా ఒక గుంత తవ్వి పెట్టారు. It finally, after 3 hours trekking, we are going out. Moon, sun. Moon. Hey Chimtu. Ichu. ఆఫ్టర్ 11 kilometers ట్రెక్కింగ్ తర్వాత ఒక కెఫేకి వచ్చి మా ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకున్నాము. లిటరల్లీ మా ఫేసెస్లో చాలా డల్నెస్ అనేది వచ్చేసింది. ఆఫ్టర్ రీచింగ్ టు హాస్టల్ ఫ్రెష్ అవ్వకుండా అలానే పడుకున్నాము. మిడ్నైట్ 3 AM ఫుడ్ క్రేవింగ్ స్టార్ట్ అయింది.
సో లేచి బ్రెడ్ ఆమ్లెట్ చేసుకొని తిని నా డే అనేది ఎండ్ చేశా. ఇఫ్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ వీడియో, hit a like and subscribe for more videos.